ఈరోజు ఇన్స్టంట్ మ్యాంగో పికిల్ ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేను 4 మీడియం సైజు పుల్లటి మామిడికాయలు తీసుకున్నానండి. ఈ 4టిని చక్కగా కడిగి తుడిచి ఆరబెట్టుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నటువంటి ఈ ముక్కలను ఒక బౌల్లోకి తీసుకుని అందులో సాల్ట్ యాడ్ చేయాలి. ఇలా సాల్ట్ యాడ్ చేయడం వలన ఏమవుతుందంటే చక్కగా ఈ ఉప్పు అంతా కూడా ముక్కలకి పడుతుంది. ఆ తర్వాత మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా ముక్కలకు బాగా పట్టించి మూత వేసి 1 గంట లేదా 2 గంటలు పక్కన పెట్టేసేయాలి. ఆ తర్వాత 1 గంట తర్వాత చూసారంటే కనుక ఈ ముక్కల్లో నేను ఏం చేశానంటే ఆవాలు, మెంతులు ఈ 2 విడివిడిగా వేయించుకొని 2 కలిపి మిక్సీ పట్టేసి ఆ మెంతి పిండి, ఆవపిండిని దీంట్లో చక్కగా కలిపాను. ఇందులోకి 1/4 కప్పు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. 1/4 కప్పు సాల్ట్ యాడ్ చేశాను. ఆ తర్వాత ఇంకో 1/4 కప్పు చక్కగా పట్టించినటువంటి గుంటూరు ఘాటు మిర్చి పౌడర్ని నేను తీసుకుని ఇందులో యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత వీటన్నింటినీ బాగా మిక్స్ చేయాలి. వీటన్నింటినీ బాగా కలపాలి. ఈ విధంగా మసాలా పౌడర్, అదేవిధంగా ఉప్పు, కారం అన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాను. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో 1/2 కప్పు ఆయిల్ యాడ్ చేశాను. ఈ ఆయిల్లో వేడయ్యాక తాలింపు గింజలన్నీ వేసి వేయించుకుంటున్నాను. ఆ తర్వాత కరివేపాకు, ఈ కరివేపాకు కూడా వేగిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇష్టం ఉంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఇందులో ఒక వెల్లుల్లిపాయ తీసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఈ విధంగా దంచుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ఈ ఆయిల్లో వేసి యాడ్ చేస్తున్నాను. ఎందుకు అంటే కొంచెం పచ్చి వాసన పోవడం కోసం. ఆ తర్వాత ఇది బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇందులో వేసి చక్కగా కలుపుకోవాలి. ఈ ఆయిల్ అంతా ముక్కలకు బాగా కలిసే విధంగా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. దీన్ని 1-2 రోజులు అలా వదిలేయాలి. ఆ తర్వాత ఈ విధంగా జాడీలోకి స్టోర్ చేసుకోవాలి. ముందే జాడీలో వేసి స్టోర్ చేసిన దీన్ని ఒకసారి మధ్యలో అలా ఒకసారి తిప్పాలి. ఇలా మూత వేసి జాగ్రత్తగా నేను 2 డేస్ పక్కన పెడుతున్నాను. మధ్యలో ఒకసారి తిప్పాను. ఇప్పుడు చూడండి 2 డేస్ తర్వాత చక్కగా ఇన్స్టంట్ మ్యాంగో పికిల్ ఎలా రెడీ అయిందో. మంచి స్మెల్ వస్తుంది. దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని చక్కగా కాచిన నెయ్యి ఇలా కలుపుకొని ముద్దలు చేసుకొని తింటే ఉంటుంది. చూశారు కదా, వేడి వేడి అన్నంలో చక్కగా ఈ చట్నీ వేసుకొని కాచిన నెయ్యి వేసుకొని ముద్దలు చేసుకొని ఈ విధంగా తింటూ ఉంటే అబ్బా మంచి స్మెల్ వస్తూ ఉంది. ఆహా!
ఆహ్! అంతేనండి. ఇన్‌స్టంట్ మ్యాంగో పికిల్ సూపర్బ్! వావ్! యమ్మీ!